ఆగ్నేయ దోషం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి కేవలం మీ విజ్ఞానం కోసం మాత్రమే. ఇది మన స్థలం లోపల గృహానికి తూర్పు దక్షిణం కలిసిన మూల ఆగ్నేయం. ఈ ఆగ్నేయం దోషం అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. ఈ దక్షిణ భాగంన ఇలా స్థలానికి ఇట్లా కోణంగా పెరిగిన దీర్ఘ చతురస్ర ఆకారం పెరిగిన ఇది ఆగ్నేయ దోషమే. ఈ తూర్పు దిక్కు సూత కోణంగా పెరిగిన ఇలా దీర్ఘ చతురస్రాకారమైన ఆగ్నేయ దోషమే. ఈ తూర్పు దిక్కు వీధిపోటు ఉన్న ఆగ్నేయ దోషమే. ఈ తూర్పు భాగంన నడక ఉన్న గేటు ఉన్న ద్వారం ఉన్న ఆగ్నేయ దోషమే. ఈ ఆగ్నేయ భాగంలో ఈ మూల మీద ఎటువంటి మేడలు కట్టినా కానీ ఆగ్నేయ దోషమే. ఈ ఆగ్నేయంలో బాత్రూమ్లు ఉన్న ఆగ్నేయ దోషమే. సెప్టిక్ ట్యాంక్ ఉన్నా కానీ ఆగ్నేయ దోషమే. నల్లగుంతలు ఉన్న ఆగ్నేయ దోషమే. ఈ ఆగ్నేయం పూర్తిగా లోపించడం సూత ఆగ్నేయం దోషమే. ఈ ఆగ్నేయం సూత ఇట్లా మూత అంటే ఈ మూలల పొంటి ఇల్లు కడతారు, ఇది సూత ఆగ్నేయం దోషం కిందకే వస్తుంది. అంతేకాకుండా ఈ ఆగ్నేయం నైరుతి కన్నా ఎత్తు ఉండడం సూత ఆగ్నేయ దోషమే. ఈ దోషాలన్నీ ఆగ్నేయ దోషం కింద వర్తిస్తాయి. ఈ ఆగ్నేయ దోషం కావాలంటే మేము వీడియో చూడగలరు. ఇవి ఎక్కువ స్త్రీలపైన ప్రభావం చూపిస్తాయి.